ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రభువా, ఈ భూమిపై నివసించే మానవుల యొక్క అక్రమాలను, అవిధేయతను మీ కనుదృష్టికి కనిపించినప్పుడు వారి చెడ్డ ప్రవర్తనను బట్టి వారిపైకి పంపించబోయే ఉగ్రతను గురించి ప్రవక్తల ద్వారా వారికి సువార్త ప్రకటింపచేశావు తండ్రి. అయితే ప్రభువా, విన్నవారు ఆ ఉగ్రత నుండి తప్పించుకున్నారు, వినవారు నశించి నిత్యాగ్నికి వెళ్ళారు. తండ్రి ప్రభువా, ఆ పాపపు ప్రజల కొరకు మీరు ఏర్పరచుకున్న ప్రవక్తలను గురించి మేము ధ్యానం చేయబోచుండగా ప్రభువా, మీరే మాకు తోడయ్యుండి వాక్యములోకి నడిపించండి తండ్రి. యేసయ్యా, మీ మాటలు మా హృదయానికి దీపముగా చేసి మీకు విధేయులమై సరి అయిన త్రోవలో మేమంతా నడిచి మీ కోపాగ్నికి గురి కాకుండా మేమంతా సత్యవర్తులమై మీ కనుదృష్టికి ఒక నోహులాగా, ఒక అబ్రహాములాగా ఆకర్షించే వారముగా మేము జీవించటానికి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మీ కృపలో భద్రపరచమని, వినబోయే ఈ మాటలను మా హృదయాలలో ముద్రించుకొని నీ చిత్తము చొప్పున మేము బ్రతుకుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సత్యవాక్యలు వింటున్న వారికి అందరికీ ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మానవుల రక్షణ కొరకు ఏర్పరచుకున్న ప్రవక్తల గురించి మనం ధ్యానం చేద్దామండి. దేవుడు మానవుల క్షేమము కొరకు ఏర్పరచుకున్న ప్రవక్తల గురించి ఇప్పుడు మనం సంభాషించుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు మానవులలో నుండి తన పని కొరకు కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని యాజకులుగాను ఏర్పరచుకున్నారు. ప్రవక్తలు అంటే దేవుడు వారికి చెప్పిన మాటలను ప్రవచించేవారు, ప్రకటించేవారు. ఇంకా కూడా దేవునికి మానవుల పట్ల ఆయన కలిగి ఉన్న సంకల్పాన్ని నెరవేర్చి దేవుని సమాచారములను ప్రజలకు అందజేసేవారినే ప్రవక్తలు అంటారు. దేవుని సన్నిధిలో మానవుల పక్షమున నిలబడి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ప్రజల నిమిత్తము అన్ని రకాల బలులు అర్పించేవారిని యాజకులు అంటారు. ప్రవక్తలైనా యాజకులైనా దేవునికి మానవులకు మధ్యన ఉన్న రాయబారులు. అయితే దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలలో కొంతమందిని గొప్ప ప్రవక్తలని, కొంతమందిని చిన్న ప్రవక్తలని అంటారు. గొప్ప ప్రవక్తలంటే యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు. ఇలాగా దేవుడు కొంతమందితో ఎక్కువ సమాచారాన్ని అందించాడు. ఎలాగంటే ఉదాహరణకు యెషయా ప్రవక్త గారి ద్వారా ప్రభువు పుట్టుక గురించి, ఆయన పడే శ్రమల గురించి, ఆయన మరణం గురించి, ప్రభువు పునరుత్థానం గురించి యెషయా గారు ప్రభువు పుట్టడానికి 750 సంవత్సరాల ముందు ప్రకటింపచేశాడు. యెషయా ప్రవక్త గారు పరలోక దర్శనం కూడా పొందుకొని శరాపులు అనే దేవదూతలను గురించి కూడా తెలియపరిచాడు. ఇంకా కూడా ఆయనే సర్వలోకమునకు రక్షకుడు, విమోచకుడు, అందరికీ జీవమార్గమై ఉన్నాడు అని కూడా ప్రవచించారు. అందుకని ఇలాంటి ప్రవక్తలను గొప్ప ప్రవక్తలు అంటారు. అయితే ఇది మన ఆలోచన విధానము. కానీ దేవుడు వారు గొప్పవారు, వీరు తక్కువవారు అని ఎవరి గురించి కూడా చెప్పలేదు. ప్రేమగల ఆ తండ్రికి అందరూ సమానమే కనుక అన్ని రంగాలలో నుండి దేవుడు రకరకాల వారిని ఆయన ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. ధర్మశాస్త్రము తెలిసిన యెషయాని ఎన్నుకున్నారు. మహారాజైన దావీదు ద్వారా సిలువను గురించి ప్రవచింపచేశాడు. వ్యవసాయం చేసుకుంటూ ఉన్న ఎలీషా ప్రవక్తను ఏర్పరచుకున్నాడు. తనకు శిష్యులుగా ఏర్పరచుకున్న అపొస్తలులందరూ పామరులు, జాలరులు, సుంకరులు, పన్ను వసూలు చేసేవారు. చివరిలో ధర్మశాస్త్ర పాండిత్యముతో కన్నులు మందగించి ప్రభువును కాదన్న సౌలును ఏర్పరచుకొని అన్యజనులకు సువార్త ప్రకటించడానికి సౌలును ఒక సాధనముగా ఏర్పరచుకున్నాడు. అలాగే ఆ కనికరముల దేవుడు పశువుల మందలను కాపు చేస్తూ ఉన్న ఆమోసును దర్శించాడు. ఈ మాటను బట్టి అందరి ఎడల దేవుడు ఎంతటి ప్రేమ గలవాడో మనం గుర్తించగలుగుతామండి. మన దేవుడైన యెహోవా తండ్రి కునుకని నిద్రపోని దేవుడు, యుగ యుగములు తరతరములు ఉన్నవాడు, ఉండేవాడు. ఆయన జీవము కలిగిన నిరంతరుడు, మరణము లేని సజీవుడు. ఇట్టి సుగుణాలు కలిగిన మహా ఆకాశమును పట్టజాలని ఆ పరమ తండ్రి తాను చేసిన సృష్టినంతటినీ తన కనుదృష్టితో దివారాత్రులు సారించి చూస్తూ ఉంటాడు. పరమతండ్రి పరలోకము నుండి సృష్టి అంతటిలో ఈ భూమిపై నివసించే దేశాలలో ఉన్న ప్రజలందరినీ
వారి జీవన విధానాన్ని గమనిస్తూ ఉంటాడు. అలాగా గమనించినప్పుడు ఏ దేశములో కానీ ఏ పట్టణంలో కానీ ప్రజలు దేవునికి అవిధేయులై పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు వారిని చూసిన ఆ తండ్రికి వారి వారి ప్రవర్తనపై కోపము కలిగి అట్టి వారి ప్రాంతాలపై దేవుడు క్రోధమును కుమ్మరించి నశింపచేయాలని తీర్మానం చేసుకుంటాడు. కానీ ఆ పాపపు ప్రాంతాలను నశింపజేయబోయే ముందు మానవులలో నుండి తాను ఏర్పరచుకున్న నీతిపరులైన వారిని దర్శించి వారిని ప్రవక్తలుగా ఏర్పరచుకొని వారిని దర్శించి దేవుడు తాను నశింపచేసే ప్రాంతాలకు పంపించి దేవుడు వారిపైకి పంపించబోయే ఉగ్రతను గురించి వారందరికీ తెలియపరుచుతాడు. ఎందుకంటే అప్పుడైనా దేవుడిని వెతకి వారు చేసే పాప కార్యాలను వదిలి దేవునికి విధేయులై జీవించి ఆ వినాశనం నుండి రక్షింపబడతారేమోనని ఒక ఆశతో ఆ పరమప్రభువు తన ప్రవక్తలను ఆయా ప్రాంతాలకు పంపించి దేవుని గురించిన సువార్త ప్రకటింపచేస్తాడు. అలాగా దేవుడు పంపించిన ఈ ప్రవక్తలు వారికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవచించరు, కానీ దేవుడు వారికి ఏమి తెలియపరుస్తాడో అవే మాటలను దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవచిస్తారు. 1 పేతురు 1:21 ఉన్న విధంగా ప్రవచనము అనేది మనిషిని ఇష్టము చొప్పున జరగదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారైనందున దేవుని మాటలే పలుకుతారు అని వాక్యం చెప్తుంది. కనుక వీరినే ప్రవక్తలు అంటారు. అలాగా దేవుడు ఆ పాపపు ప్రజలను ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవాలని ముందుగా వారి దగ్గరికి ప్రవక్తలను పంపించి వారికి ఒక అవకాశం ఇస్తాడు. వారందరూ రక్షింపబడాలని 1000 సంవత్సరాలు ఒక్కరోజులాగా, ఒక్కరోజును 1000 సంవత్సరాలలాగా భావించి దీర్ఘశాంతము కలవాడై పాపులను శిక్షించకుండా వారిని బట్టి నిరీక్షణ కలిగి ఉంటాడు. ఈ మాటలను 2 పేతురు 3:8-10 వరకు మనం చూస్తామండి. అలాగా దేవునికి అవిధేయులై జీవిస్తున్న ప్రాంతములలోని ప్రజలందరి నిమిత్తము దేవుడు ఎంతో ఓర్పు వహిస్తాడు. దేవుడు పాపులైన మానవ జాతికి వారిపైకి పంపించబోయే వినాశనమును గురించి ప్రవక్తలతో వారికి ప్రకటింపచేయకుండా దేవుడు ఉన్నపాటున ఎంతటి పాపులనైనా నశింపచేయలేదు అని వాక్యము చెప్తుంది. అది కూడా మనం చూద్దామండి. ఆమోసు గ్రంథం 3:7 వ్రాయబడిన విధంగా దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తాను చేయబోయే దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు అని వాక్యం చెప్పిన రీతిగా ప్రభు అయిన తండ్రి ముందుగా తన ప్రవక్తలతో చెప్పించిన తర్వాతే ఏదైనా చేశాడు, కానీ చెప్పకుండా ఉన్నపాటున ఏదీ చేయలేదండి. ఆ పాపపు ప్రజల దగ్గరికి ప్రవక్తలను పంపించకుండా దేవుడు ఉన్నపాటున ఎంతటి పాపాత్ములైనా నశింప చేయలేదు అని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము. దీనికి ఉదాహరణగా మనకు తెలిసిన 3 సంఘటనలను గుర్తు చేసుకుందామండి. ఆదికాండం 6వ అధ్యాయంలో వ్రాయబడిన విధంగా ఆదాము నుండి 10వ తరము వాడైన నోవహు కాలములోని జనులు భూమి మీద విస్తరించిపోయినప్పుడు ఆ సమయంలో అక్కడ జీవనం చేస్తున్న ప్రజలు పాపాలతో అక్రమాలతో బలాత్కారులై జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కనుదృష్టితో లోకమంతా సారించి చూస్తూ ఉన్నప్పుడు నోవహు కాలములో భూమిపై జీవిస్తున్న ప్రజల అక్రమాలను పాపపు పనులను చూసి దేవుడు ఎంత వ్యధచెందినవాడయ్యాడు. ఆ పాపపు ప్రజల అక్రమాలను చూసి ఈ భూమిపై నరులను చేసినందుకు ఎంతో సంతాపం పొంది హృదయంలో నొచ్చుకున్నాడు. అంటే హృదయ వేదన కలవాడయ్యాడు. అప్పుడు వారిలో ఉన్న ఒక్క నీతిపరుడైన నోవాహును ఏర్పరచుకొని వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని ఆజ్ఞాపించి ఆ ఓడను ఎలా తయారు చేయాలో కూడా తెలియపరిచాడు. నోవాహు ఆయన కుటుంబము కలిసి 120 సంవత్సరాలు ఓడను తయారు చేశారు. అయితే దేవుడు ఆత్మస్వరూపుడై నోవాహు ద్వారా దేవుని వాక్యమును ప్రకటింపచేయించాడు. నోవాహు ఓడను తయారు చేసినంత కాలము దేవుడు తనకు చెప్పిన మాటలను అప్పటి ప్రజలకు ప్రకటిస్తూనే ఉన్నాడు. నేను ఓడను ఎందుకు తయారు చేస్తున్నాను అనే అంశమును గురించి దేవుడు చెప్పిన మాటలన్నీ వారికి తెలియపరిచాడు. నోవాహు గారు చెప్పిన సువార్త వారు వినకుండా వారంతా నోవాహును వెర్రివాడు, పిచ్చివాడు అని అవమానపరిచారు, కానీ ఒక్కరంటే ఒక్కరైనా నోవాహు మాటలు వినలేదు, దేవుని వైపు తిరగలేదు. అలాగా దేవుడు నోవాహు ప్రవక్త ద్వారా ఆ పాపపు ప్రజలకు
120 సంవత్సరాల ప్రకటింపచేసిన వారిలో ఎవరికీ పరివర్తనం లేదు. అయితే దేవుడు నీతిపరుడైన నోవాహు నిమిత్తము ఓడ సిద్ధమయ్యే వరకు అప్పటి ప్రజల పాప కార్యాలన్నీ చూస్తూ కూడా 120 సంవత్సరాలు ఓర్పుతో భరించాడు. ఎప్పుడైతే నోవాహు వారి కుటుంబ రక్షణ కొరకు ఓడ సిద్ధపరిచాడో వెంటనే దేవుడు వారిని ఓడలోకి చేర్చి తానే స్వయంగా తలుపు వేసి ఆ పాపిష్టి ప్రజల మీదకి మహాజల ప్రళయం రప్పించాడు. దేవుడు ఆ జలములతో పాపముతో నిండిపోయిన భూమి అంతటిని ప్రక్షాళనం చేసి పరిశుద్ధపరిచాడు. అలాగే అబ్రహాము కాలములో యోర్దానుకు సమీపములో ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాలలో నివసిస్తున్న కానాను సంతానమైన కనానీయులు బహుఘోరమైన పాపములో జీవిస్తూ ఉన్నందున ఆ భూమి ఆ పాపమును భరించలేకపోయినందున ఆ పాపపు మొర పరమందు ఉన్న తండ్రి చెంతకు చేరింది. అప్పుడు దేవుడు, నేను నిర్మించుకున్న మానవ జాతి ఇంతగా దిగజారిపోయారా అని అనుకున్నట్లుగా తన దూతలతో కలిసి తానే స్వయంగా ఆ ప్రాంతాలను చూడాలని పరము నుండి దిగివచ్చాడు. అప్పుడు దేవుడు ముందుగా అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి పరమునకు వెళ్ళబోతూ, అబ్రహామా, సొదొమ గొమొర్రా ప్రాంతాల పాపపు మొర నా సన్నిధికి చేరింది కనుక ఆ పట్టణాలను నశింపచేయబోతున్నాను అని అబ్రహాముకు చెప్పి తన దూతలిద్దరిని సొదొమ ప్రాంతాలకు పంపించి సువార్త బోధించమని ఆజ్ఞాపించి తండ్రి పరమునకు వెళ్ళారు. దేవదూతలు సొదొమకు వెళ్ళి లోతు ఇంటిలో ఉన్నప్పుడు వారు ఆ ప్రజలకు సువార్త ప్రకటించాలని తలంచినప్పుడు పాపాత్ములైన ఆ పట్టణ ప్రజలు వారి మాటలు వినకుండా వారితోనే పాపం చేయదలిచారు కనుక దేవుని కోపాగ్నికి గురై దేవుడు కురిపించిన అగ్నివర్షము ద్వారా అందరూ కాలి బూడిదై నశించిపోయారు. దేవునికి ఆ సొదొమ గొమొర్రా ప్రజలపై అంతటి క్రోధము ఎందుకు కలిగింది అంటే ఆ పాపపు మానవులు ప్రకృతి విరుద్ధంగా పాపము చేస్తున్నందున వారిని అగ్నికి అప్పగించాడు. పాపాత్ములైన మానవులకు మరణించిన తరువాత ఉండే నిత్య నరకాగ్ని ఎంత బాధాకరంగా ఉంటుందో ఆనాటి ప్రజలకు ప్రత్యక్షంగా సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాల జరిగిన వినాశనంలో చూపించాడు. ఆయన కురిపించిన అగ్నితో ఆ పట్టణమందా అగ్నితో శుభ్రపరిచాడు. ఇది జరిగి దాదాపు 4000 ఏండ్లైనా ఆ ప్రదేశాలన్నీ ఎప్పటికీ కూడా మండే ప్రాంతంగానే ఉండి నివసించడానికి వీలు లేకుండా ఆనాటి బూడిదతో కప్పబడి ఉండిపోయింది. అలాగా దేవుడు జలప్రళయం సంభవించబోయే ముందు నోవాహు ప్రవక్త ద్వారా ఆత్మస్వరూపంలో ఉండి అప్పటి ప్రజలకు 120 సంవత్సరాలు చెప్పించినా వారు వినలేదు కనుక వారు ఆ యొక్క జలములలో నశించిపోయారు. సొదొమ గొమొర్రా ప్రాంతాలకు సువార్త చెప్పటానికి దేవుడు స్వయంగా తన దూతలను పంపించిన వారు వినటానికే సమయం ఇవ్వలేదు కనుక ఆ పాపిష్టి ప్రజలపై దేవుడు అగ్ని కురిపించటం జరిగింది. ఈ విధంగానే దేవుడికి నీనెవె పట్టణ ప్రజల పాపములు కూడా తన నేత్రములతో సారించి చూసినప్పుడు యోనా అనే ప్రవక్తను దర్శించి దేవుడు తన సువార్త నీనెవెలో ప్రకటించమని ఆజ్ఞాపించాడు. యోనా, నీనెవె వెళ్ళి నేను చెప్పిన మాటలను ప్రకటించు అని ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పిన విధంగా యోనా ప్రవక్త గారు నీనెవె పట్టణములో ప్రవేశించి సువార్త చెప్పినప్పుడు ఆ పట్టణపు ప్రజలు, రాజు దేవుడంటే వారికి తెలియకపోయినా ఈ ప్రవక్త మాటలు విని మనం ప్రార్థన చేస్తే మన తప్పులను క్షమించి మనం రక్షిస్తాడేమోనని వారంతా కలిసి వారందరూ ఏకీభవించి ఉపవాసం ఉండి ప్రార్థించి దేని వైపు తిరిగినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ పట్టణాలపై పంపించే వినాశనమును ఆపు చేసినందున ఆ పట్టణ ప్రజలు దేవుని ఉగ్రత నుండి తప్పించుకొని రక్షింపబడ్డారు. ఆ రోజు దేవుని ఉగ్రత నుండి 125,000 మంది ప్రజలు రక్షింపబడ్డారు. మనం గమనిస్తే ఆ పాపపు ప్రజలలో 2-3 ప్రార్థనాపరులు ఉన్న వారిని బట్టి గృహములో కానీ, ఏ పట్టణంలో కానీ, ఏ దేశములో కానీ ఆ పాపపు ప్రజలలో ఏ 2-3 ప్రార్థనాపరులు ఉన్న ఆ పాప ప్రజలలో వారిని బట్టి ఆ పాప ప్రజలను ఆ ప్రార్థనాపరుల నిమిత్తము ఆ ప్రాంత ప్రజలందరినీ రక్షిస్తాడు. ఎంత సమయం ఇచ్చినా ఎవరు దేవుని వైపు తిరగకపోతే ఆ ప్రాంతాలు నశింపబడతాయి. అలాగా దేవుడు పాపిష్టి మానవులపై శిక్ష విధించబోయే ముందు ప్రవక్తల ద్వారా వారికి జరగబోయే శిక్షను గురించి ముందుగా తెలియపరుస్తాడు. ఎవరైనా మనసు మార్చుకొని నా వైపు తిరుగుతారేమోనని కొండంత నిరీక్షణ కలిగి ఉంటాడు.
ఇంకా సమయం మించిపోయినప్పుడు వినాశనం కలుగు చేస్తాడు. దేవుడు ముందుగా ఆ ప్రవక్తలతో ఎందుకు చెప్పిస్తాడంటే, ఈ పాప ప్రజలు మాకు కొంత వ్యవధి ఇచ్చినట్లయితే మా బ్రతుకులు మార్చుకునేవారము కదా, దయలేని దేవుడు మాపై ఇంత శిక్ష వేశాడు అని వారు అనుకుంటారేమోనని వారికి అంతటి అవకాశం ఇచ్చాడు. ఎవరో ఎందుకు, మనమే అనుకుంటామండి. అందుకే దేవుడు బుద్ధిహీనులైన మానవులు ఇలాగా అనుకుంటారేమోనని దేవుడు ఆ పాపిష్టి ప్రజల దగ్గరికి ప్రవక్తలను పంపించి వారి పాపాల నిమిత్తము ఏమి జరగబోతుందనేది ముందుగా ప్రకటింపచేశాడు. అయినా వారంతా దేవుని వైపు తిరగలేదు కనుక నోహు కాలము నాటి ప్రచండ జలప్రళయం, అబ్రహాం కాలము నాటి అగ్ని గంధకాల వర్షమును రప్పింపచేశాడు. నీనెవె పట్టణ ప్రజలు దేవుడు యోనా ప్రవక్త ద్వారా వారికి తెలియపరిచిన సువార్త విని దేవునికి ప్రార్థించి ఆ ఉగ్రత నుండి తప్పించుకున్నారు. ఆ విధంగానే ఈ భూమిపై జీవిస్తూ ఉన్న మానవులమైన మనపై కూడా దేవుడు తన ఉగ్రతను కృమ్మరించబోతున్నాడు అన్న సంగతి మనం గుర్తించాలండి. పేతురు ప్రవక్త గారు తెలియపరిచిన విధంగా దేవుడు మనపై కుమ్మరించే ఉగ్రత జలప్రళయం కాదు, కానీ అగ్నివర్షం కురిపిస్తాడు అని పేతురు తెలియపరిచాడు. ఈ మాటలు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంది. అయితే ఈనాటి ప్రజలు మరి ఇంకా ఎందుకు కురిపించలేదు అని కొందరు అనుకుంటారు. దేవుడు దీర్ఘశాంతము కలవాడు కనుక కొంతమంది చేసే ప్రార్థనలను బట్టి ఇంకా కురిపించలేదు. భూమి ఆకాశము మనకు తీర్పు ఇవ్వటానికి అగ్ని నిలువ చేయబడి ఉంది అని వాక్యం మనకు చెప్తుంది. అయితే ఆ పరమ తండ్రి ఆనాటి జలప్రళయం గురించి, అగ్ని గంధకాల వర్షము గురించి, ఈ 2 ఉపద్రవాలను రాబోయే ప్రజలు జాగ్రత్తగా జీవించండి అన్న విధంగా ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచాడు. ఈ మాటలు 2 పేతురు 5వ అధ్యాయం 6-7లో మనకు చూస్తామండి. ఈ దృష్టాంతముల గురించి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4-7 వరకు పేతురు గారు పరిశుద్ధాత్మతో వ్రాసి ఉంచాడండి. ప్రేమగల దేవుడు తన ప్రజలమైన మన యందు ప్రేమ కలవాడు కనుక కలుగబోయే ఉగ్రతల నుండి కాపాడటానికి ప్రవక్తలను ఏర్పరచుకొని మనకందరికీ ప్రకటింపచేస్తున్నాడు. దేవుడు తాను తన పని కొరకు ఏర్పరచుకున్న ప్రవక్తలలో ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, మహాజ్ఞానులు ఉన్నారు, ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు, అలాగే అజ్ఞానులు ఉన్నారు, పామరులు ఉన్నారు. ఇలాగా దేవుడు తాను ఏర్పరచుకునే ప్రవక్తలను స్థితిగతులు ఎలా ఉన్నా అన్ని రకాల వారిలో నుండి దేవుడు తన పని కొరకు ఏర్పరచుకున్నాడు. ఆ విధంగానే యేసు ప్రభు తన శిష్యుల ద్వారా కూడా కొన్ని విషయాలు మనకి తెలియపరిచాడు. అలాగే ప్రభువు తన ప్రియ శిష్యుడు జాలరి అయిన యోహాన్ గారికి పద్మాసు దీవులో దర్శనం అనుగ్రహించి వర్తమాన భూత భవిష్యత్ కాలములో జరిగినవి, జరిగేవి, జరగబోయే వాటిని గురించి, మానవుల యొక్క అంతిమ తీర్పు గురించి కూడా తెలియపరిచి, మానవులు నాకు విధేయులై జీవించటానికి నేను నీకు చెప్పినవి, చూపించినవి అన్నీ కూడా గ్రంథంలో వ్రాసి ఉంచు అని ప్రభువు తన శిష్యుడైన యోహాను గారి ద్వారా చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథమును వ్రాయించాడు. దేవుడు యోహాను చేత వ్రాయించిన ప్రకటన గ్రంథము అందరూ పఠించి వారి వారి బ్రతుకులు మార్చుకొని ప్రభువే రక్షకుడని తెలుసుకొని దేవునికి విధేయులై ఉండి మోక్ష మార్గం చేరతారని ఆ విధంగా పరలోక దర్శనం అనుగ్రహించి యోహాన్ గారికి ప్రకటన గ్రంథం వ్రాయించాడు. అయితే అది కూడా చదవకుండా పాపంలోనే జీవిస్తే వారికి నిత్య మరణము అనే నిత్యాగ్ని తప్పదు. ఆ విధంగానే మోషే వ్రాసిన ఆది కాండమును కూడా దేవుని జ్ఞానంతోనే వ్రాశాడు. ఎలాగంటే మోషే పుట్టే నాటికి ఆదాము నుండి నోహ కాలం వరకు ఆయనకు తెలియదు. అయినా దేవుడు మోషేను దర్శించి మానవుల మనుగడ కొరకు 10 ఆజ్ఞలు ఇచ్చి 5 కాండాలు కలిగిన ధర్మశాస్త్రమును వ్రాయించాడు. ఆ ప్రజలందరినీ నడిపించేదే మోషే ధర్మశాస్త్రము. సత్యవేద గ్రంథముగా పిలువబడిన ఈ గ్రంథము ఎంతో ప్రాధాన్యమైనది, అమూల్యమైనదండి. అది మన జీవితానికి ఒక మార్గము, అదే సత్యము, జీవము. అలాగా ఈ లోకరీత్యా గొప్ప గొప్ప గ్రంథాలు వ్రాసేవారు వారికున్న జ్ఞానమును బట్టి వారికున్న పాండిత్యమును జోడించి పండితులు ఎన్నో గ్రంథాలు వ్రాశారు. అయితే పరిశుద్ధ గ్రంథము మాత్రము మానవుల జ్ఞానముతో వ్రాసింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి పరిశుద్ధ జ్ఞానముతో వ్రాయించాడు.
కనుక ప్రవక్తలు ఏ కాలంలో వ్రాసినా ఒకే కాలంలో ఒకే వ్యక్తి వ్రాసినట్లే ఉంటుంది అని వాక్యములు కూడా మనం చూడగలం. హెబ్రీ పత్రిక 1:1 మనం చూసినట్లయితే పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధాలుగా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి వ్రాయించిన గ్రంథమే ఈ సత్యవేద గ్రంథం అనే పరిశుద్ధ గ్రంథము. ఇలాగా దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని 1600 సంవత్సరాల కాలంలో 40 మంది ప్రవక్తల ద్వారా సమస్తమును తెలియపరిచాడండి. ఈ 40 మంది ప్రవక్తలు ఒక్కసారే వ్రాయలేదు, కానీ ఎవరు ఏ కాలంలో ఎక్కడ ఉండి ఉన్న ఈ 40 మంది వ్రాసిన పరిశుద్ధ గ్రంథము ఒక్క వ్యక్తే వ్రాసినట్లుగా ఉంటుంది. ఎందుకంటే వ్రాసిన వ్యక్తి ఒక్కరే కనుక. ఎవరా వ్యక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి 40 మంది కూడా ఈ 40 మంది ప్రవక్తలు ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ కాలాల్లో వ్రాసినా ఒక్క వ్యక్తే వ్రాసినట్టుంటుంది. అలాగే రాళ్లతో కొట్టబడిన స్టెఫన్ కూడా మరణించబోతూ ముష్కరులారా ప్రవక్తలు చెప్పిన మాటలు వినండి అని చెప్తూ తన ప్రభువును చూస్తూ మరణించాడు. స్టెఫను పరలోక దర్శనం పొందుకొని దేవుని కుడిపార్శ్వమున యేసు ప్రభు నిలిచిండుట నేను చూస్తున్నాను, ముష్కరులారా ప్రవక్తల మాటలు విని మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్తూ ఆయన ప్రాణం విడిచాడు. అయితే మనం జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12-13లో ఉన్న విధంగా దేవుని ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి అయిన యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను ప్రజలు వినకుండా తమ హృదయాలను గురిగింజల వలె కఠినపరుచుకునేది కనుక యెహోవా వద్ద నుండి మహా ఉగ్రత వారిపైకి వచ్చెను అని వ్రాయబడి ఉంది. అలాగా దేవుడు పంపించిన ప్రవక్తల మాటలు విన్నవారు రక్షింపబడ్డారు, వినవారు నిత్యనాశనానికి వెళ్ళారు. అందుకని జకర్యా గారు తెలియపరిచాడు. ప్రవక్తల మాటలు వినకుండా వారి హృదయాలను గింజల వలె కఠినపరుచుకున్నారు అని చెప్పి రాశాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు, ఆనాటి యూదా ఇశ్రాయేలు ప్రజలు అంత కఠినంగా ఉన్నారు కనుక, అప్పటి కాలంలో నివసించే ప్రజలు కూడా ఉన్నారు కనుక దేవుడు వారిపైకి జలప్రళయం రప్పించాడు, అగ్ని గంధకాల వర్షము కురిపించాడు. కానీ దేవుడంటే తెలియని నీనేవు పట్టిన ప్రజలు ఒకవేళ మనమందరము కలిసి ఒకవేళ మనము దేవుని బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేసుకుంటే మనం తెలిసో తెలియక చేసిన తప్పులన్నీ క్షమిస్తాడు అని వారందరూ ఏకీభవించి అందరూ ఉపవాస ప్రార్థన ఉండుట చేత దేవుడికి వారిపై కనికరం కలిగి ఆ ఉపద్రవం నుంచి వారిని కాపాడాడు. ఇంతవరకు మనం ధ్యానం చేసిన మాటలలో ప్రవక్తలంటే ఎవరు, యాజకులంటే ఎవరు, దేవుడు వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రవక్తలు చేసే పని ఏంటి అన్న సంగతులను తెలుసుకున్నామండి. కాబట్టి మనం వినిన ఈ మాటలను బట్టి దేవుడు ఇప్పటి ప్రజల కొరకు తన ప్రవక్తలతో వ్రాయించిన పరిశుద్ధ గ్రంథమును చదివి ప్రభు యొక్క ప్రేమ మార్గమును తెలుసుకుని ప్రభుతో పాటు పరలోకం చేరదామండి. హల్లెలూయా, ఆమేన్. తరువాత భాగంగా ఆ పరమ తండ్రి తాను సృజించుకున్న మానవుల రక్షణ కొరకు ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తలందరిని గురించి వరుసగా విందామండి. ముందుగా యెషయా ప్రవక్త గారిని గురించి విందాము. ఈ మాటలను విన్నవారిని దేవుడు ఆదరించి ఆశీర్వదించాలని వేడుకుంటున్నానండి.